కూటమి ప్రభుత్వం వచ్చాక బెల్ట్ షాపులు విచ్చలవిడిగా నడుస్తూ ఉన్నాయని ధ్వజమెత్తారు ఎమ్మెల్సీ శివరామిరెడ్డి. బెల్ట్ షాపులతో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నివాసాల మధ్యనే బెల్ట్ షాపులు ఉన్నాయని చెప్పారు. కల్తీ మద్యం బెల్ట్ షాపులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా లేదా అని ప్రశ్నించారు. బెల్ట్ షాపులు ప్రతి గ్రామంలో లేకుండా చేస్తామని చెప్పింది వీళ్లే. అలాంటిది సుమారుగా 43,000 పైచులకు బెల్ట్ షాపులు ఉన్నాయంటే ప్రతి గ్రామంలో మినిమం 8 నుంచి 15 వరకు ఉన్నాయి. అధ్యక్ష, మంత్రి గారు వస్తే మా జిల్లాలోనే చూస్తారు, అనంతపురం జిల్లాలో ప్రతి దగ్గర బెల్ట్ షాపులు ఎక్కడ లేవనేది మనం ఆశ్చర్యపడాల్సిన విషయమే. కానీ విపరీతంగా పల్లెల్లో తాగి ఎంతో మంది చనిపోతున్నారు. అధ్యక్ష, మా అనంతపురం జిల్లాలో ఒక రాజన్న అనే అబ్బాయి విపరీతంగా మద్యానికి బాల్స్ అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళ ప్రెజర్ తట్టుకోలేక ఈ తాగిన మైకంలో ఆ రోజు రాత్రే ఉరేసుకుని చనిపోవడం జరిగింది. అధ్యక్ష, అలాగే భాష అని సోమందపల్లిలో ఆ అబ్బాయి కూడా మితిమీరి తాగి ఇంటికి వచ్చి చనిపోవడం జరిగింది. అంటే ఈరోజు మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికి చేస్తున్నారా? మీరు ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచన చేసే పరిస్థితి లేదా? ఇంతకు ముందు బడి పక్కన కానీ గుడి పక్కన కానీ ఈ షాపులు ఉండే పరిస్థితి లేదు. అధ్యక్ష, అట్లాంటిది ఇప్పుడు బడి లేదు, గుడి లేదు, ఇళ్ల మధ్యన విపరీతంగా ఎక్కడో దూరం పెట్టేవాళ్ళు అది కూడా లేకుండా ఇళ్ల మధ్యలో పెడుతున్నారు, గుడి పక్కన పెడుతున్నారు, బడి పక్కన పెడుతున్నారు.